తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో 6గురిని నరికి చంపిన కేసులో దోషి అప్పలరాజుకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోరమరాజు అడిగి తెలుసుకుందాం. కోరమరాజు, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం తీర్పు వివరాలేంటి, బాధితులు ఏమంటున్నారు? 2021 ఏప్రిల్ 15 తెల్లవారుతున్న సమయంలోనే ఈ బత్తిన అప్పలరాజు అనే ముద్దాయి ఈ విశాఖ జిల్లా పెందుర్తి మండలం జిత్తాడు గ్రామంలో 2 కుటుంబాల మధ్య పాత కక్షలకు దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబంలోని మొత్తం 6గురిని విచక్షణ రహితంగా నరికేయడం జరిగింది. ఇందులో 6 నెలల పసిపాప రిషికతో సహా 2 ఏళ్ల బాలుడు ఉదయ్, అలాగే అల్లు రమాదేవి అనే 63 ఏళ్ల మహిళ, ఉషారాణి అనే 35 ఏళ్ల యువతి, అలాగే నెక్కెళ్ల అరుణ అనే 45 సంవత్సరాల పడతి, బమ్మిడి రమణ అనే 63 ఏళ్ల వ్యక్తిని, వీరందరినీ కూడా ఈ 6గురిని విచక్షణ రహితంగా నరికేయడం జరిగింది. నరికేసిన తర్వాత నేరుగా పోలీసులకి 100 ఫోన్ చేసి వాళ్ళందరినీ చంపేశానని చెప్పడంతో పోలీసులు వెంటనే వచ్చి అప్పలరాజును అదుపులోకి తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఇది బాగా సంచలనం కలిగించింది. దాదాపు ఆ కుటుంబం మొత్తంలో విషాదం కలిగించింది. వీరంతా కూడాను విజయవాడలో 20 ఏళ్ల క్రితం వెళ్లి స్థిరపడ్డారు. అయితే ఈ 2 కుటుంబాల మధ్య కక్షల కారణంగా, కుటుంబ కక్షల కారణంగానే వీరు పరస్పరం ఈ ఊర్లోకి వచ్చినప్పుడు ఫిర్యాదులు చేసుకోవడం అటువంటి అన్నిటికీ పాల్పడుతూ ఉండేవారు. ఆ క్రమంలోనే దాన్ని సహించలేని అప్పలరాజేమో వీళ్ళందరినీ అదును చూసుకొని నరికేయడం జరిగింది. దీనికి సంబంధించి 4వ అదనపు జిల్లా న్యాయస్థానం దీని మీద సుదీర్ఘంగా వాదనలన్నీ విని మొత్తం విచారణతో పూర్తి చేసింది. ముద్దాయి అప్పలరాజుకి మరణశిక్ష సరి అయిందని నిర్ణయించి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుకు సంబంధించి బాధితులు ఏమంటున్నారు? బాధిత కుటుంబం ప్రస్తుతం వాళ్ళతో ఇంకా తీర్పు ఇప్పుడే వచ్చింది. వాళ్ళు ఇంకాను కుటుంబానికి సంబంధించి వాళ్ళెవరు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేరు. ఆ స్టేషన్ కి సంబంధించి పెందుర్తి స్టేషన్ కి సంబంధించి సిఐ మాత్రం న్యాయస్థానం ఆవరణలో ఉన్నారు. ఇంకా పూర్తి కాపీ వచ్చిన తర్వాత ఏమో ఆయన స్పందిస్తామని చెప్తున్నారు. నిందితుడిని మాత్రం అదుపులో, ఈ ముద్దాయి ఎవరైతే మరణశిక్ష పడిందో ఆ ముద్దాయిని మాత్రం వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు కోరమరాజు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో 6గురిని నరికి చంపిన కేసులో దోషి అప్పలరాజుకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్యపోన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా కోర్టు సముదాయం దగ్గర ఉన్నాం. ఒక సంచలనమైనటువంటి తీర్పుని కొద్ది నిమిషాల క్రితం 4వ ఏడీజీ కోర్టు వెలువడించింది. 4 ఏళ్ల క్రితం విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి జుత్తాడ గ్రామంలో జరిగినటువంటి మొత్తం 6 హత్యలకు సంబంధించినటువంటి ప్రధాన నిందితుడికి ఉరి శిక్షణ వేస్తూ మరోవైపు 10,000 రూపాయలు జరిమానా ఇస్తూ న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువడింది. ప్రధానంగా మొత్తం ఇప్పుడు మన కంటికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలు ఉన్న వారందరూ కూడా సరిగ్గా 4 ఏళ్ల క్రితం జుత్తాడ గ్రామంలో దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు. నిందితుడు అప్పలరాజు విచక్షణారహితంగా తెల్లవారుజామున కొబ్బరి బొండాలు నెక్కేటువంటి కత్తితోటి అందరి ఇంటి మీద వెళ్లి దాడి చేసి 6గురిని హతమార్చాడు. ఆ సంబంధించిన 4 ఏళ్ల పాటు ఈ కోర్టు నడిచింది, ఈ కేసు నడిచింది. కొద్దిసేపటి క్రితమే తుది తీర్పు వెలువడింది. తీర్పు పట్ల బాధిత కుటుంబం ఇక్కడే ఉన్నారు. విజయ్ కిరణ్ వారి కుటుంబ సభ్యులను కోల్పోయారు, వారి కుమారుని కోల్పోయారు, వారి భార్యను కోల్పోయారు. వారి ఈ తీర్పు పట్ల ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసి వారి మాటలు తెలుసుకుంది. ఏమంటారు కిరణ్, ఏం జరిగింది అసలు తీర్పు పట్ల ఏమంటారు? తీర్పు మేము చాలా సంతృప్తిగా ఉన్నామండి. 4th ఏడీజీ కోర్టు విశాఖపట్నం జిల్లా జడ్జి గారు మాకు సంతృప్తికరమైన తీర్పునిచ్చారు. ఈ శిక్షకు వెనకాల ఎంతో కృషి ఉందండి. అది దాని తర్వాత 4 సంవత్సరాలండి. ఏం జరిగింది ఆ రోజు? ఏమైంది అసలు ఆ రోజు? మీకు తెలిసిందే కదా సార్, గతంలో వాడికి నాకు పాత కక్షల వల్ల నా కుటుంబాన్ని చంపాడండి. అయిపోయింది, అక్కడ అంతా అయిపోయింది కదా. అయిన తర్వాత నాకు గత ప్రభుత్వం నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి 6 నెలలోని కేసు ట్రయల్ చేసి
జడ్జిమెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారండి. మీకు కూడా తెలుసు, మీరు మీ మీడియా ముందే ఇచ్చారు. మాకు ఒక 2 ఉద్యోగాలు మా అబ్బాయి నుంచి చదివిస్తాను అని చెప్పి గవర్నమెంట్ అప్పుడు ఇచ్చారండి. బాడీలు ఖననం చేసే వరకు నాకు ఇంత హామీ ఇచ్చి, కానీ తీరా ఖననం చేసిన తర్వాత పట్టించుకునే నాదులు లేడు సార్. ఆ ఉద్యోగాలు వద్దు సార్, మాకు మా అబ్బాయిని మీరు చదివించొద్దు, మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి విజయసాయి రెడ్డి గారిని తిరిగాను సార్. తాడేపల్లి కూడా వెళ్ళాను సార్, తాడేపల్లిలో కూడా కలిశాను సార్. జగన్ గారి దగ్గరికి జగన్ గారు కూడా కలలేదు సార్. కలకపోతే తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదండి. కేసు ఎటు వెళ్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత మా విశాఖపట్నం లాయర్ గారు ఎం రవి గారు సలహాతో విజయవాడలోని హైకోర్టుకి, అక్కడ హైకోర్టు అడ్వకేట్తో వెళ్ళి రిట్ వేశాను సార్. అప్పటికి వీడు రిలీజ్ అయిపోయాడు సార్. సంవత్సరాల తర్వాత వీడు రిలీజ్ అయిపోయాడు సార్. ఆ బత్తిన అప్పలరాజు ఎవడైతే ఉన్నాడో నిందితుడు, వాడు రిలీజ్ అయిపోయాడు సార్. కళ్ళ ముందే తిరుగుతున్నాడు సార్. ఏం చేయలేని పరిస్థితి. అక్కడ రిట్ వేసి మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది సార్ హైకోర్టు. వాడిని వెంటనే మళ్ళీ లోపల పంపించి లోపల ఉంటుండగానే ట్రయల్ చేసి జడ్జిమెంట్ ఇవ్వమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు సార్. లాస్ట్ డిసెంబర్కి అవ్వాలి సార్, అవ్వలేదు. టైం తీసి మళ్ళీ కోర్టు వారు వెళ్ళి టైం తీసుకొని ఇప్పటికి న్యాయం జరిగింది సార్. నాకు ఫుల్ సంతృప్తిగా ఉన్నాను సార్, సాగదీయకుండా వాడిని వీలైన తొందరగా ఉరిదీస్తే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది సార్. అది ఏమంటారు మీరు? అదే రిట్ వేసామంటే సార్, వీళ్ళ అబ్బాయి ఇప్పుడు విజయ్ కిరణ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సార్, పెద్ద కొడుకు. వాళ్ళని కూడా చంపేస్తాను, బయటకు వస్తే జైలు నుంచి అని వాడు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేవాడు సార్. దాంతో బయటపడి మా విజయ్ ఏం చేశారంటే, విజయవాడలో ఎం రవి గారి సలహాతో అక్కడ హైకోర్టులో పిటిషన్ వేసి అక్కడి నుంచి వాడికి ఇక్కడ బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది సార్. అంటే తొందరగా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది సార్, హైకోర్టు నుంచి తొందరగా ఇది కేసు కూడా క్లోజ్ చేయమని చెప్పేసి. దాంతో ఇక్కడ ఇదంతా అయింది సార్ ప్రాసెస్ అంతా. తీర్పు మాకు పోర్ట్ ఏడీజీ జడ్జి గారు బాగా చెప్పారు సార్. పోర్ట్ ఏడీజీలో ఆయనకి ఉరిశిక్ష వేశారు సార్, మరణశిక్ష వేశారు. అవి వేస్తే మాకు న్యాయం జరిగింది సార్. అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి ఇస్తారు సార్. ఇప్పుడు వాడికి వేసినంత 6 సార్, 6 నెలలు పాప సార్, 2 సంవత్సరాల బాబు, 3 మహిళలు సార్. సార్ 3 మహిళలు, ఒక 62 సంవత్సరాలు అయినండి. మా బావగారు, మా వదిన గారు అమ్మాయి, మా చిన్న వదిన గారు, 2 పిల్లలు సార్. 6 నెలలు పాప, 2 సంవత్సరాల బాబు. ఆడవాళ్ళు అక్కడ మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడమ్మా, ఏమంటావు? మా తీర్పు వచ్చింది కదా, ఏం చెప్తావు తల్లి? లేట్గా వచ్చినా హ్యాపీగా మంచి తీర్పు ఇచ్చారు. ఏమ్మా, ఏం చెప్తావు తల్లి నువ్వు? ఏం లేదు సార్, ఇన్ని రోజులు నిజంగా రాజుగారికి మా ఫ్యామిలీ అందరూ రుణపడి ఉంటాం సార్. 4 years ఇప్పటికీ కూడా నా మేనమామ వాళ్ళ పిల్లడు నరకం చూస్తున్నారు సార్. ఒక తల్లి లేదు, ఒక అమ్మమ్మ లేదు, ఒక తాత లేడు, ఎవరు లేకుండా ఒక అనాథలా బతుకుతున్నారు సార్. వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీతో చాలా 3 పూటలు తింటూ జైల్లో ఉంటున్నాడు అతను. కానీ నా మేనమామ వాళ్ళ కొడుకు చాలా దారుణంగా బతుకుతున్నారు సార్. ఒక పిల్లం లేదు, ఒక తాత లేడు, వాళ్ళ కొడుక్కి ఒక అమ్మమ్మ లేదు, ఒక నానమ్మ లేదు, మొత్తం ఫ్యామిలీని తీసేస్తారు. ఈ రోజైనా ఇది కూడా చాలా లేటుగా కాకుండా ఆడికి త్వరగా ఉరిశిక్ష చేయించి వాళ్ళ ఆత్మకి త్వరగా శాంతి కలగాలని మా ఫ్యామిలీ అంతా కోరుకుంటున్నాం సార్. విజయ్ కిరణ్, ఏం చెప్తాను? మా ఈ కేసు కూడా ఎంత గెలవడానికి కారణం ఖజానారావు గారండి, మా పీపీ గారు ఖజానారావు గారండి. న్యాయానికి కట్టుబడిన మనిషి అండి, నీతిగల మనిషి సార్. నిజంగా ఆయనకి మీడియా పరంగా చేతులెత్తి దండం పెట్టగానే కాలు మొక్కడం కన్నా ఇంకేం చేయలేం సార్. చాలా నిజాయితీగా సార్ మాకు కేసు ఎంత అంటే మాకు రెస్పెక్ట్ అవ్వక్కర్లేదు సార్, మాకు రెస్పెక్ట్తో చేశారు సార్. నిజంగా ఆయనకి ఎంతైనా మేము రుణపడి ఉంటాం సార్. తర్వాత ఈ అమ్మాయి అండి అరుణ కూతురు సార్. ఈ అమ్మాయి మా బావకి న్యాయం జరగాలని ఇన్నాళ్ళు మేము పోరాడాం సార్. ఇప్పుడు చెప్పిన జడ్జి గారు చెప్పిన దానికంటే మాకు న్యాయం జరగాలనే మేము పోరాడుతున్నాం. ఆయనకు ఆ శిక్ష పడితేనే మాకు ఆనందం. ఆ చనిపోయిన మా పెద్దమ్మ, మా అక్క, మా 2 పిల్లలు, మా మామయ్య గారు, మా అమ్మ, మొత్తం మా 6 మేము నష్టపోయాం. కానీ వాళ్ళకి ఎవరు నష్టం లేదు కాబట్టి మా నాన్నగారు, మా తమ్ముడు విజయవాడలో ఉన్నారు. వాళ్ళు